Yes, sir. Okay, Tali. Now continue. Tagore's prayer reads more patriotic and humanistic than spiritual. టాగోర్స్ ప్రేయర్, మన ఈ పోయంలో టాగోర్ ఒక ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రేయర్ ఏం చేస్తుందంటే రీడ్స్ మోర్ ప్యాట్రియాటిక్ అండ్ హ్యూమనిస్టిక్ దాన్ స్పిరిచువల్. యాక్చువల్లీ ప్రేయర్ దేనికోసం చేస్తాము? స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కోసం చేస్తాం, అవునా కదా? స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటే మానసికంగా ధైర్యం కోసం చేస్తాం తప్ప మనం దేశాని కోసం లేదా మానవత్వం కోసం చెయ్యం. బట్ టాగోర్స్ ప్రేయర్ లో 36th సాంగ్ ఆఫ్ గీతాంజలిలో వి కమ్ అక్రాస్ పేట్రియాటిజం అండ్ హ్యూమనిస్టిక్ నేచర్ ఉంటదంట ఈ ప్రేయర్ లో. కంటిన్యూ తల్లి. Tagore dreamed for a heaven on earth. సో యాక్చువల్లీ దిస్ పోయం ఇస్ టాకింగ్ అబౌట్ టాగోర్స్ డ్రీమ్. టాగోర్స్ డ్రీమ్ ఏంటంటే హీ వాంట్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. హెవెన్ ఆన్ ఎర్త్ అంటే హెవెన్ అంటే అక్కడ అర్థం ఏంటి? హెవెన్ ఇస్ అ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్. ప్రతిదీ కూడా ఐ మీన్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్, నో పనిష్మెంట్స్, నథింగ్ టు సఫర్. అలాంటి ప్లేస్ ని మనం హెవెన్ అంటాం. సో టాగోర్ ఈస్ డ్రీమింగ్ అబౌట్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్ త్రూ దిస్ పోయం. కంటిన్యూ తల్లి. For him, strength is not physical, it is that of the spirit or the soul. ఫర్ హిమ్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఫిజికల్. స్ట్రెంగ్త్ అంటే మనం యాక్చువల్లీ ఏమనుకుంటాము అంటే ఫిజికల్ గా స్ట్రెంగ్త్ అని మేము అనుకుంటాం. బట్ ఫర్ టాగోర్ ఇట్ ఈస్ దట్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఎ సోల్. సోల్ యొక్క స్ట్రెంగ్త్ ని టాగోర్ ఏం చేస్తాడంటే స్ట్రెంగ్త్ కింద కన్సిడర్ చేస్తాడు, బట్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రెంగ్త్. కంటిన్యూ తల్లి. Tagore held that man can elevate himself to godhood if he assumes divine qualities. Right. See how beautifully Tagore is talking. Now we know that can God and man be equal? We think God and man are not equal because God is a divine, God is sinless, God is a absolutely purity గురించి మాట్లాడుకుంటాం. But what Tagore is saying in the poem is, Tagore is saying that man can elevate himself. That means man can become a god if he assumes divine qualities. Let us see what are divine qualities. Now if we read the poem, then we can understand what are the divine qualities. Continue Tali. He believed that if man perfects himself after the divine, he need not seek any other heaven. See, Tagore, what he's saying is he believed that if man perfects himself, ఒక ఒక మనిషి కనుక పర్ఫెక్ట్ అని అనిపించుకుంటేనంటండి, హీ నీడ్ నాట్ సీక్ ఎనీ అదర్ హెవెన్. ఈ హెవెన్ ఎక్కడ ఉందన్నాడు? ఎర్త్ మీదే ఉంది అన్నాడు పైన లైన్ లో. సో మనిషి కనుక పర్ఫెక్ట్ గా తయారైతే వేరే హెవెన్ కోసం మనం ప్రార్థన చేయక్కర్లేదు, వేరే హెవెన్ కోసం మనం తాపత్రయపడక్కర్లేదు. ద హెవెన్ ఇట్ ఈజ్ ఆన్ ఎర్త్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. ఎల్స్వేర్. Elsewhere, Tagore refers to the fact that tireless striving stretches its arms toward perfection of ever widening through and thought and action. Tagore refers to the tireless striving stretches its arms towards the perfection of ever widening thought and action. So, how to become perfect? Now, that is a tireless striving stretch. See, మన ఠాగూరు తన పోయంలో ఏం చెప్తాడంటే పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి అంటే, పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వి అచీవ్ విత్ ఇన్ ఎ డే ఆర్ 2. ఒక రోజు 2 రోజుల్లో మనం తెచ్చుకునేది కాదు. దట్ ఈస్ అ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్. నౌ దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ వన్ హ్యాస్ టు డూ ఇట్ ఫ్రమ్ బర్త్ టిల్ డెత్. ఏమండి? అండ్ ఇట్ ఈస్ అన్ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్. పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే గనక నౌ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ షుడ్ బి వైడ్ డే బై డే. ఎవర్ వైడనింగ్ అంటే అది ఎప్పటికీ కూడా ప్యారల్ గా అవ్వదు, అలా బ్రాడ్ అవుతానే వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా మనకి పర్టికులర్ లిమిట్ అంటూ ఏమి ఉండదు. చదువు తల్లి. In this short prayer, Tagore prays to God to bestow his supreme qualities upon mankind and perfect them to create a heaven on earth. In this poem or short prayer, what Tagore does? Tagore prays to God. ఠాగూర్ ఏం చేస్తాడంటే గాడ్ కి ప్రేయర్ చేస్తున్నాడంట.
ఏమంటున్నాడంటే టు బిస్టౌ హిజ్ సుప్రీం క్వాలిటీస్. వి నో దట్ గాడ్ హ్యాస్ సుప్రీం పవర్స్ ఉంటాయి, సుప్రీం క్వాలిటీస్ ఉంటాయి, అందుకనే ఆయన గాడ్ అయ్యాడు. అవునా కదా? సో ఈ ప్రేయర్ లో ఠాగూర్ ఏం చేస్తాడంటే గాడ్ కి ప్రేయర్ చేస్తున్నాడు. ఏమనంటే ఓ గాడ్, నీకున్న సుప్రీం క్వాలిటీస్ ఎవరి మీద షవర్ చేయమంటున్నాడు? మ్యాన్ కైండ్ మీద షవర్ చేయమంటున్నాడు. అలా చేస్తే ఏమవుతాడు? పర్ఫెక్ట్ అవుతారు. అలా పర్ఫెక్ట్ అయిన రోజుని ఎర్త్ మీద హెవెన్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఠాగూర్ ఈ ప్రేయర్ లో చెప్తాడంట. సెకండ్ పారాగ్రాఫ్ చదువు తల్లి. The poem opens with a humble appeal to the Almighty to give him strength to perform the divine mission on earth. The poem opens with a humble appeal. సో పోయం ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక హంబుల్ అపీల్ స్టార్ట్ అవుతుందంట. అంటే చాలా హంబుల్ అంటే అణిగిమణిగి ఉండడం ఏమండి. సో ఒక అపీల్ తోటి ఆల్మైటీ అంటే ఎవరు ఇక్కడ? గాడ్ అవుతాడు. ఆల్మైటీకి ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది. ఏమనంటే స్ట్రెంగ్త్ ఇమ్మంటాడు. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఏంటంటే టు పెర్ఫార్మ్ ఎ డివైన్ మిషన్ ఆన్ ఎర్త్. సో మిషన్ అంటే ఒక చిన్న కార్యక్రమం అండి. సో ఆ కార్యక్రమం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎర్త్ మీద స్టార్ట్ అవ్వాలంట. సో ఎర్త్ మీద స్టార్ట్ చేయడానికి స్ట్రెంగ్త్ ఇమ్మని చెప్పి ఠాగూర్ ఏం చేస్తాడంటే గాడ్ కి ప్రేయర్ చేస్తాడు. దాంతో ఓపెన్ అవుతుంది. తర్వాత చదువుతల్లి. Tagore believes that penury of a person or a nation is not lack of physical possessions. Now, if you turn back and see the word penury అన్న దానికి మీనింగ్ ఎక్కడన్నా ఇచ్చాడమ్మా? ఇవ్వలేదు. బట్ పెన్యూరీ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అండి. ఎక్కడన్నా ఉంటే రాసుకోండి. ఇచ్చాడు నాన్న. స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్. స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్. నౌ లుక్ ఎట్ దిస్. వాడు ఏమంటాడంటే ఠాగూర్ బిలీవ్స్ దట్ పెన్యూరీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ నేషన్ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ పొజిషన్. సో ఒక కంట్రీ పూర్, ఒక కంట్రీ రిచ్ అని మనం వ్యత్యాసం చూపిస్తున్నాము అంటే అది పూర్ నేషన్ ఆర్ పూర్ పర్సన్ అయ్యాడు అంటే గనక ఫిజికల్ పొజిషన్స్ లేకపోవడం కాదంటండి. ఏమంటున్నాడు తల్లి? It is the absence of kind-heartedness. It is the absence of kind-heartedness. క్లాస్ లో ఎంతమందికి కైండ్ హార్ట్ ఉందో చెప్పండి నాకు ఫస్ట్. ఎవరెవరికి ఉందో చెప్పండి, పేర్లు చెప్పండి నాకు. తేజస్వి, ఆర్ యూ కైండ్ హార్టెడ్? Yes, sir. హేమంత్, ఆర్ యూ కైండ్ హార్టెడ్? Yes, sir. అభిరామ్, ఆర్ యూ కైండ్ హార్టెడ్? Yes, sir. ఓకే. అభిరామ్, నీ దగ్గర 2000 రూపీస్ ఉన్నాయి. ఒక పేదవాడు వచ్చి నిన్ను నాకు ఏదైనా కొంచెం తినడానికి తిండి పెట్టండి అంటే 200 లోంచి ఏమన్నా దాచుకుని ఇస్తావా? 200 మొత్తం ఇచ్చేస్తావా? 2000 మొత్తం ఇచ్చేస్తావా? కొంచెం దాచుకుని వాడికి ఇస్తాను సార్. కొంచెం దాచుకుని అప్పుడు ఇస్తావు. ఓకే. తేజస్వి ఏం చేస్తావు చూద్దాం. తేజస్వి? Same, sir. సేమ్. లెట్ us go with చరిష్మా. చరిష్మా ఏం చేస్తావు చూద్దాం. చరిష్మా ఉన్నావా తల్లి? చరిష్మా లాగ్డ్ అవుట్. గాయత్రి, వాట్ విల్ యు డూ? వాళ్ళకి ఎంత కావాలో పెడతాను సార్, మిగిలింది నేను తీసుకెళ్తాను సార్. మిగిలిన తీసుకెళ్తావు. లక్ష్మీ ప్రియ ఏం చేస్తుంది చూద్దాం. Same, sir. వాళ్ళకి ఎంత కావాలో ఇచ్చి మిగతాది నువ్వు తీసుకెళ్తావా? Yes, sir. ఓకే. నౌ లెట్ us go with సుప్రజ ఏం చేస్తుంది చూద్దాం. సుప్రజ? సార్ వాళ్ళకి ఇచ్చేస్తాను సార్, మొత్తం ఇచ్చేస్తావు. గుడ్. కార్తిక్ ఏం చేస్తాడు? వాళ్ళకి మనీ ఇవ్వను సార్, వాళ్ళకి ఏం కావాలో అది కొనిచ్చేస్తాను సార్. వాళ్ళు మనీ అడిగారు అనుకో, అప్పుడు ఇచ్చేస్తాను సార్. మొత్తం ఇచ్చేస్తావండి. చూడండి, క్లాసులో ఎవరైతే మొత్తం ఇచ్చేస్తాము అన్నారో వాళ్ళు మాత్రమే కైండ్ హార్టెడ్. నేనైతే ఏం చేస్తాను తెలుసా అండి, ఇంకో 1000 రూపాయలు అప్పు చేసి 2000 ప్లస్ 1000 కలిపి 3000 ఇస్తాను. అంటే నేనెంత కైండ్ హార్టెడ్ చూడండి ఒకసారి. రైట్. సో ఒక కంట్రీ
Tagore believes that tenure of a person or a nation is not lack of physical possession, it's the absence of kind-heartedness. మన క్లాసులోనే ఉన్నారు బోల్డ్ మంది, సార్ నేను కొంచెం దాచుకొని ఇస్తాను నేను అన్నారు. అది కైండ్ హార్టెడ్నెస్ కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఠాగూర్. మనకి కావాల్సింది, అభిరామ్ జాగ్రత్తగా విను, మనకి కావాల్సింది దేవుడు ఇస్తాడు నీకు. సో నీకేమన్నా కావాల్సితే దేవుడిని అడగాలి. వాళ్ళకి దేవుడు ఇవ్వట్లేదు కాబట్టే నీ రూపంలో చూపించాడు. సో నువ్వేం చేయాలి? లేని వాళ్ళకి నీ దగ్గర ఉన్నది మొత్తం ఇవ్వాలి, అప్పుడు దేవుడు నీకు పుష్కలంగా ఇస్తాడు అని పోయంలో మాట్లాడతాడంట. ఓకేనా? రైట్, చదువు తల్లి. England at the time was very rich in material wealth. రైట్. ఈ పోయం రాసే టైంకి భారతదేశాన్ని ఇంగ్లాండ్ రూల్ చేస్తుందండి. ఆ టైంకి ఇంగ్లాండ్ అంట చాలా రిచ్ కంట్రీ అంట. బికాస్ ఇట్ హాస్ బోల్డ్ అంత మెటీరియల్ వెల్త్ ఉండేది అంట వాళ్ళ దగ్గర, ఇంగ్లాండ్ దగ్గర. తర్వాత చదువు తల్లి. But the people and the nation were still impoverished, according to Tagore, because they were unkind and inhuman towards the poverty and suffering of Indians. బట్ ద పీపుల్ అండ్ ది నేషన్, ఇక్కడ పీపుల్ అండ్ నేషన్, ఎవడి యొక్క పీపుల్ ఎవడి యొక్క నేషన్ గురించి మాట్లాడుతున్నాడు? ఇంగ్లాండ్ గురించి మాట్లాడుతున్నాడు. వర్ స్టిల్ ఇంపవరిష్డ్, వాళ్ళకి డబ్బున్నంత మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, వాళ్ళు పేదవాళ్ళే. ఎందువల్లంటే అకార్డింగ్ టు ఠాగూర్, బికాస్ they were unkind and inhuman towards the poverty and suffering of humans. ఆ టైంకి భారతదేశంలో చాలా మంది సఫర్ అయ్యేవారండి. బట్ బ్రిటిషర్స్ ఏం చేశారంటే సఫర్ అవుతున్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఆదుకోలేదు, వాళ్ళని ఇంకా సఫర్ చేశారు. అలాగ అన్కైండ్ అండ్ ఇన్హ్యూమన్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళని అంత మెటీరియల్ వెల్త్ ఉన్నప్పటికీ కూడా ఠాగూర్ is not considering them England as not a rich country. చదువు తల్లి. He decided to build India on the foundations of kindness and concern. He decided to build India on the foundation of kindness and concern. Kindness అంటే జాలి, కన్సర్న్ అంటే ఒకరి గురించి మనం ఆలోచించడం. సో ఈ ప్రేయర్ ద్వారా ఠాగూర్ ఏం చేస్తున్నాడంటే ఇండియాని బిల్డ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఎలా బిల్డ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కైండ్నెస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కన్సర్న్ ఉండాలి అన్న తాపత్రయంతో. చదువు తల్లి. Hence Tagore prays to God to strike at the root of penury at heart. సో ఠాగూర్ ప్రేస్ టు గాడ్, ఏమని ప్రేర్ చేస్తాడంటే స్ట్రైక్ ఎట్ ది రూట్ ఆఫ్ పెన్యూరీ అట్ ది హార్ట్ బట్ నాట్ ద మెటీరియల్ వెల్త్. సో ఏదన్నా ఉంటే గనక ఈ పేదరికం, డబ్బు లేనితనం అన్నది హార్ట్ లోంచి తీసేయాలి తప్ప మనం ఫిజికల్ గా మనం దాని గురించి మాత్రం ఎప్పుడు అనకూడదు. చూడండి, మనకి ఎప్పుడన్నా ఒక కొత్త వస్తువు చూసామంటే దాన్ని అయ్యో మనకు లేదేంటి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ పోతుందో, ఆ ఫీలింగ్ పోవడం అంటే హార్ట్ లోంచి పేదరికం తీసేయడం అండి. ఆ హార్ట్ లోంచి పేదరికం తీస్తామో అప్పుడు డెఫినెట్లీ ఇండియా ఎలా తయారవుతుందంట? ఇట్ బికమ్స్ ఏ రిచ్ కంట్రీ. తర్వాత చదువుతలే. Then Tagore refers to the concept of equanimity or sthitapragnata referred to in the Indian scriptures. ఇండియన్ స్క్రిప్చర్స్ అంటే అర్థము మహాభారత, రామాయణంలో రిఫర్ చేసిన ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడతాడు. దట్ ఈజ్ ఈక్వానిమిటీ. అంటే అర్థం ఏంటంటే సమానత్వము, ఒకడు పేద ఒకడు గొప్ప అన్న వ్యత్యాసం లేకుండా చూడాలి అన్న కాన్సెప్ట్ ని రిఫర్ చేస్తూ మన ఠాగూర్ మాట్లాడతాడు. చదువు తల్లి. One should maintain a sense of balance between prosperity and poverty. One should maintain a sense of balance. డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి పొగరు రావడం, పేదవాడుగా ఉన్నాడు కదా అని చెప్పి వాడికి ధైర్యం పోగొట్టుకోవడం అన్నది ఉండకూడదంట. డబ్బున్నా కూడా లేకపోయినా కూడా there should be a sense of balance. మనిషికి సెన్స్ ఉండాలంట. తర్వాత తల్లి. It is quite subhuman to jump with joys and slump with sorrows. It is quite subhuman to jump with joys. సంతోషం వచ్చిందంటే వాడిని పట్టుకోలేము, అలాగే సారో వచ్చిందంటే కూర్చొని ఏడడం మనిషి యొక్క సహజ క్యారెక్టర్. సో ఎప్పుడైతే అది పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే అది వదులుకుంటామో అంటే డబ్బు వచ్చినా కూడా అణిగిమణిగి ఉండాలి, పేదరికంలో కూడా
జాయ్ఫుల్ గా ఉండగలగాలి. అలా ఉన్న రోజుని, బ్యాలెన్స్ ఉన్న రోజుని మనిషి ఏమండి కంప్లీట్ వ్యక్తి కింద తయారవుతాడంట. సో చదువు తల్లి. So Tagore prays to God to confer upon him the capacity to bear both joys and sorrows, or lightly. చూసారండి. సో Tagore prays to God to confer upon him the capacity to bear joys and sorrows. ఒక వ్యక్తికి జాయ్ వచ్చినా, ఒక వ్యక్తికి సారో వచ్చినా రెండు తట్టుకోగల కెపాసిటీ ఇమ్మని చెప్పి ఠాగూర్ మన గాడ్ కి ప్రేయర్ చేస్తాడు. తర్వాత చదువుతలే. In the subsequent lines, he prays to God to keep his mind high above daily trifles. He prays to God. తర్వాత లైన్ లో సబ్సిక్వెంట్ లైన్స్ లో ఠాగూర్ ఏం చేస్తాడంటే గాడ్ ప్రేయర్ చేస్తాడంట టు కీప్ హిజ్ మైండ్ అబౌవ్ డైలీ ట్రిఫల్స్. డైలీ ట్రిఫల్స్ అంటే రోజు వచ్చే సమస్యలు అండి. సో ఈ రోజు వచ్చే సమస్యల్ని మనిషి యొక్క మైండ్ అధిగమించేటట్టు చేయమని చెప్పి ఠాగూర్ ఏం చేస్తాడంటే గాడ్ కి ప్రేయర్ చేస్తాడంట. తర్వాత పారాగ్రాఫ్ చదువుతల్లి. True love is selfless. ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్. మనం ఏదన్నా ఎవరికన్నా ఒక్కటి కొనిచ్చాం అనుకోండి, రిటర్న్ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. అదే అవును వాళ్ళు థ్యాంక్ యూ చెప్తే బాగుండు, అబ్బా బాగుంది అని చెప్తే బాగుండు, బాగోలేదని ఏదో కామెంట్ చెప్తే బాగుండు అని అనిపిస్తుంది. అలాగా ఏ రోజునైతే ట్రూ లవ్ ఉంటుందో ఆ ట్రూ లవ్ ఎప్పుడు కూడా రిటర్న్ ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయదంటండి. దాని గురించి మాట్లాడతాడు ఠాగూర్ ఈ పోయంలో. చదువు తల్లి. It seeks fulfillment through service. ఇట్ సీక్స్ ఫుల్ఫిల్మెంట్ త్రూ సర్వీస్. చూడండి, మనకి మదర్ తెరీసా తీసుకున్నాం అనుకోండి. మదర్ తెరీసా ఇండియాకి ఎంత సర్వీస్ చేసిందంటే పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేసింది. రిటర్న్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసిందా ఆవిడ? గాయత్రి? No, sir. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసే సర్వీస్ ని సెల్ఫ్లెస్ లవ్ అంటాము. అలా చేయగలిగిన రోజుని ఇండియా డెఫినెట్లీ రిచ్ కంట్రీ అవుతుందంట. చదువు తల్లి. Here Tagore tries to present the abstract concept of love in its concrete form of service. In this poem, Tagore tries to present abstract concept. అంటే లవ్ అంటే అర్థం ఏంటి ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా దాని ఒక కాంక్రీట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ రూపంలో చూపించగలిగితే ప్రతి వ్యక్తి కూడా సెల్ఫ్లెస్ లవ్ దేశానికి ఇవ్వగలడు అని చెప్పి ఠాగూర్ చెప్తా ఉంటాడంట. చదువు తల్లి. Love turns fruitful only in selfless service. లవ్ టర్న్స్ ఫ్రూట్ఫుల్ అంటే లవ్ అన్నది ఫ్రూట్ఫుల్ అవ్వాలి అంటే దానికి సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తేనే ఆ లవ్ అన్నది ఫ్రూట్ఫుల్ అవుతుంది తప్ప సెల్ఫిష్ గా మనం ఏదైనా చేస్తే దాన్ని ట్రూ లవ్ అనము అని చెప్పి ఠాగూర్ చెప్తాడు. దేర్ ఫోర్ కంటిన్యూ తల్లి. Therefore Tagore prays to God to give him the strength to make his love fruitful in service. సో ఠాగూర్ ఏం చేస్తాడంటే గాడ్ కి ప్రేయర్ చేస్తాడు. ఏమని ప్రేయర్ చేస్తాడంట? స్ట్రెంగ్త్ ఇమ్మంటాడంట. ఎందుకు ఏ స్ట్రెంగ్త్ అంటే తన యొక్క లవ్ ని ఫ్రూట్ఫుల్ చేయగలగాలి. ఎలా ఫ్రూట్ఫుల్ చేయగలగాలంటే భారతదేశానికి సర్వీస్ ఇచ్చి. తర్వాత చదువు తల్లి. Tagore is perhaps disheartened to see his countrymen disowned and discarded by the British. ఠాగూర్ ఇస్ పర్హాప్స్ డిజార్టెండ్. ఆ టైంలో బ్రిటిషర్స్ మన ఇండియా రూల్ చేస్తున్న కంట్రీలో బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఇండియన్స్ ని చాలా క్రూరంగా ట్రీట్ చేసేవారండి. అది చూసి ఠాగూర్ కి మనసు చచ్చిపోయిందంట. డిజార్టెండ్, చాలా బాధపడ్డాడు. ఏం చేశారంట? కంట్రీ మ్యాన్ ని డిజోన్ చేశారు, డిస్కార్డెడ్. ఎవరు పడితే వాళ్ళు బ్రిటిషర్స్ క్రూరంగా చితక్కొట్టేవారు, కాల్చి చంపేసేవారు, పనిష్మెంట్లు ఉండి. ఏమండి ఆ రకంగా చూసేటప్పటికి ఠాగూర్ కి చాలా బాధ కలిగిందంట. It further pained him to see the Indians meekly surrendering before the cruel authority of the British rulers. ఎప్పుడైతే ఇండియన్స్ క్రూయాలిటీ ఆఫ్ అథారిటీ ఆఫ్ బ్రిటిషర్స్ కి సరెండర్ అయిపోతున్నారో అది చూసి ఠాగూర్ కి చాలా పెయిన్ కలిగిందంట. ఆ పెయిన్ కలిగి ఈ పోయం రాశాడు. తర్వాత తల్లి. So Tagore seeks divine strength never to disown the poor, nor to surrender before insolent might. సో ఠాగూర్ ఈ ప్రేయర్ ద్వారా ప్రతి ఇండియన్ కి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఏంటంటే నెవర్ టు డిసోన్ ద పూర్.
ఎప్పుడు కూడా పేదవాడిని మనం వదిలేయకూడదు. ఆర్ సరెండర్ బిఫోర్ ది ఇన్సాలెంట్ మైట్. ఒకడు బలవంతుడి ముందు మనం లొంగిపోకూడదు అని చెప్పి ఠాగూరు ఒక డివైన్ స్ట్రెంగ్త్ ఇమ్మని చెప్పి గాడ్ కి ప్రేయర్ చేస్తాడు. తర్వాత తల్లి At the end, Tagore visualized a strong and independent India. సో పోయం చివరికి వచ్చేటప్పటికి ఠాగూర్ ఏమంటాడంటే ఇండియాని ఒక స్ట్రాంగ్ నేషన్ గా అండ్ ఇండిపెండెంట్ నేషన్ గా విజువలైజ్ చేసుకుంటాడు. ఆ టైంకి అంటే ఠాగూర్ కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశం ఎలాగుండాలి, ఎలా తయారవ్వాలి అన్నది ఊహించుకుంటూ పోయం ఎండింగ్ కి వస్తాడంట. తర్వాత తల్లి He is not unmindful of the fact that absolute power corrupts absolutely. He is not unmindful of the fact that absolute power corrupts absolutely. దీని అర్థం ఏంటంటే ఠాగూరు ఒక్కటే ఒక విషయం చెప్తూ ఉంటాడు. ఎవరికైతే పవర్ ఉంటుందో పవర్ ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే కరప్షన్ కి లీడ్ చేస్తుంది అంటాడు. అంటే పవర్ ఉన్న చోట కరప్షన్ ఉంటది. ఏ దేశం అయితే పవర్ ఉండి కూడా కరప్షన్ లేకుండా ఉండగలుగుతుందో ఆ దేశాన్ని ఠాగూర్ ఎలా కన్సిడర్ చేస్తాడంటే స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ నేషన్ కింద కన్సిడర్ చేస్తాడంట. తర్వాత తల్లి Strength without obedience lead to power mongering. స్ట్రెంగ్త్ వితౌట్ ఒబీడియన్స్ లీడ్స్ టు పవర్ మాంగరింగ్. చూసారండి, స్ట్రెంగ్త్ ఉంటది, స్ట్రెంగ్త్ అంటే పవర్ ఉంటది. పవర్ ఉండి వాడికి ఎప్పుడైతే ఒబీడియన్స్ ఉండదో, ఒబీడియన్స్ అంటే అణిగిమణిగి ఉండడం, అంటే ఒక రూల్ ఒక కండిషన్ ప్రకారంగా బతకడం. అలాంటి లేని పక్షాన డెఫినెట్లీ పవర్ మాంగరింగ్ అంటే పవర్ మిస్యూజ్ అవుతుంది అంటున్నాడు. అర్థమవుతుందండి? సో పవర్ మిస్యూజ్ ఎలాగవుతుంది? స్ట్రెంగ్త్ ఉండి ఒబీడియన్స్ లేని పక్షాన డెఫినెట్లీ ఆ పవర్ మిస్యూజ్ కి దారి తీస్తుందంట. హెన్స్ in the last lines, Tagore prays to God to bestow him the strength to surrender his strength to the divine will with love. సో ఠాగూర్ ఏం చేస్తాడంటే లాస్ట్ లైన్ లో గాడ్ కి ప్రేయర్ చేస్తాడు. ఏమనంటే ఈ స్ట్రెంగ్త్ ని ఎవరికైతే మన ఇండియన్స్ కు ఉన్న స్ట్రెంగ్త్ ని గనక సరెండర్ చేయగలిగితే, దేనికి సరెండర్ చేయమంటున్నాడు? డివైన్ లవ్, డివినిటీకి, భగవంతునికి ప్రేయర్ చేసి ఆ స్ట్రెంగ్త్ ని కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా యూజ్ చేయగలిగితే విత్ ఆల్ ది లవ్, మనకున్న లవ్ అంతటిని ఇండియా ఎలా తరుగుతుందంటే ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఇండియా కింద తయారవచ్చు అంట. సో అబౌట్ ది పోయం, ఇప్పుడు చదువుకునే పోయం గురించి ఏముంటది అన్నది అందరికీ అర్థమైందా? Yes, sir. Yes, sir. ఎస్ సార్. అమ్మ చరిష్మా వచ్చిందా? చరిష్మా ఆడియో లేదా? Charishma led, sir. లేదు, లాగౌట్ అయిపోయిందా? నెట్ ప్రాబ్లం ఏమో. ఓకే. లక్ష్మీ ప్రియ అర్థమైందా తల్లి? Yes, sir. ఓకే. కార్తిక్? ఎస్ సార్. ఓకే. అభిరామ్? అభిరామ్? సార్ అబౌట్ ది పోయం అర్థమైందా? అమ్మ సుప్రజ ఉన్నావా తల్లి? ఎస్ సార్. అబౌట్ ది పోయం అర్థమైందా? ఎస్ సార్. ఓకే. తేజస్వి? Yes, sir. అబౌట్ ది పోయం నీ సొంత మాటల్లో ఒక్క 2 minutes లో చెప్తల్లి. సార్ ఠాగూర్ గీతాంజలి బుక్ లో 36th సాంగ్ సార్ ఈ సాంగ్. ఓకే. ఇందులో ఠాగూర్ గాడ్ కి ఏమని ప్రే చేస్తాడంటే తన కంట్రీలోనే కాకుండా తన ఎంటైర్ వరల్డ్ లో ఉన్న పీపుల్ కి ఎటువంటి స్ట్రెంగ్త్, ఎటువంటి హ్యూమనిస్టిక్ ఫీలింగ్స్ ఉండాలో ప్రే చేస్తాడు సార్. గుడ్. ఇంకా గాడ్ తన పీపుల్ కి ఎర్త్ మీదే హెవెన్ క్రియేట్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఇమ్మని అడుగుతాడు సార్. గుడ్. ఇంకా అది కావాలంటే ఏం చేయాలి? అది రావాలంటే అది కైండ్ హార్ట్ తో ఉండాలి సార్. కైండ్ హార్ట్ ఉండాలి, ప్లస్ ట్రూ లవ్ ఉండాలి. ట్రూ లవ్ అంటే
సెల్ఫ్లెస్ లవ్ ఉండాలి. అది ఎలాగంటే సర్వీస్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అదే కదా చెప్తున్నాడు. ఎస్ సార్. ఏ రోజునైతే ఇలాగ ఉంటామో డెఫినెట్లీ ఇండియా ఒక ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ కంట్రీ కింద తయారవుతుంది అంటాడు. పైగా ఆ టైంకి ఇండియన్స్ బ్రిటిష్ రూల్లో సఫర్ అవుతున్న దాన్ని చూసి ఠాగూర్ చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఏమంటాడంటే ఎప్పుడు కూడా పూర్ పీపుల్ ని డిసౌన్ చేయొద్దు, అలాగే గొప్ప వాళ్ళ ముందు మన కాళ్ళు మోకాళ్ళు వేసి వాళ్ళకి మనం సరెండర్ అవ్వకూడదు అని చెప్తాడు. అదే కదా మాట్లాడతాడు. ఎస్ సార్. రైట్. సో అబౌట్ ది పోయంకి వెళ్దాం అన్న. పోయం చదువుదాం ఇప్పుడు. ఎస్ సార్. ఒక నిమిషం లైన్ లో ఉండండి తల్లి. నీ క్లాస్ స్టార్ట్ అయిపోయిందమ్మా. ఓకే, విను నేను వస్తానే. ఓకే, బాయ్ బాయ్ బాయ్. రైట్. తేజస్వి, సార్. taking off. Why do you pray to God? Okay, now Gayatri will answer this. Gayatri, why do you pray to God? అందరూ బాగుండాలని సార్. అందరూ బాగుండాలని. హేమంత్, why do you pray to God? Same, sir. Same. Supraja, why do you pray to God? Same, sir. అందరూ అంటే దాంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి నాకు. ఫ్యామిలీ ఉంటుంది సార్. ఓకే. కంట్రీ ఉంటుంది సార్. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు సార్. ఫ్రెండ్స్. ఓకే, ఇంకా టీచర్స్ కూడా ఉంటారు సార్. నేను ఉన్నానా దాంట్లో? ఎస్ సార్, నేను అందరి గురించి ప్రే చేస్తాను సార్, టీచర్స్ గురించి. వెరీ గుడ్. లెట్ us see. లక్ష్మీ ప్రియ ఏం చేస్తుంది చూద్దాం. లక్ష్మీ ప్రియ. fulfill our wishes, sir. టు ఫుల్ఫిల్ అవర్ విషెస్. ఓకే, ఇప్పుడు గాయత్రి సార్. తేజస్విని గురించి ప్రేయర్ చేసావు ఎప్పుడన్నా? అంటే నార్మల్ గా చేసావా చేయలేదా? ఎస్ ఆర్ నో, ఒకటే ఆన్సర్. ఎస్ సార్. నిజమేనా? నిజమే సార్. అభిరామ్, సార్. గాయత్రి సార్ నెట్ బాగాలేదు సార్. నెట్ బాలేదా? ఓకే, సో లెట్ us go. Why do you pray to God? We pray to God that everyone should be good. Everyone అంటండి, నాట్ ఓన్లీ ఇండియా బట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి మనం ప్రేయర్ చేయాలి. రైట్. తేజస్వి, సెకండ్ క్వశ్చన్. What do you wish for when you pray to God? Now Tejaswini will answer this. What do you wish, Tali? నా విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటాను సార్. ఇంత కుళ్ళితనం ఉండకూడదండి. నీ విషెస్ అంటే భారతదేశపు యొక్క విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. సో ఈ రోజు మళ్ళీ ప్రేయర్ చేస్తే కనుక దాంట్లో నా విష్ ఉండాలి, హేమంత్ విష్ ఉండాలి, అభిరామ్ విష్ ఉండాలి, గాయత్రి విష్ ఉండాలి, సుప్రజ విష్ ఉండాలి, చరిష్మా విష్ ఉండాలి. అందరి విషులు కంప్లీట్ ఫుల్ఫిల్ అవ్వాలి అని ప్రేయర్ చేయాలి. తేజస్వి, అర్థమైందా? ఎస్ సార్. అలా లేకపోతే మాత్రం నేను ఊరుకోను. రైట్. లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. Can you think of a prayer that is universally good? అబ్సల్యూట్లీ నాట్. ఇప్పుడు వరకు మనం అసలు ఎప్పుడైనా చేస్తే కదా. తేజస్వి, ఈ రోజు నుంచి ప్రేయర్ చేస్తే ప్రేయర్ ఎలా ఉండాలండి? యూనివర్సల్లీ గుడ్ ఉండాలి. నాట్ ఓన్లీ కాకినాడ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం ప్రపంచం అంతా కూడా మంచిగా ఉండాలని ప్రేయర్ చేయాలి. అర్థమైందా? నా వాయిస్ వినిపించట్లేదు. నీకే వినిపించట్లేదు, అందరికి వినిపిస్తుంది. హేమంత్ సార్, వినిపిస్తుందా నా వాయిస్? మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది సార్. మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది. తేజస్వి, నీకు తల్లి? క్లియర్ గానే ఉంది సార్. నీకు తీరుగానే ఉంది. చరిష్మా లేదు కదా, చరిష్మా డ్రాప్ అయింది. ఇంకెవరున్నారు? అభిరామ్, నీకు క్లారిటీ లేదా? నో సార్.
ఇంకెవరికి లేదు క్లారిటీ? అందరికీ అంతేనా పరిస్థితి? క్లారిటీగానే ఉంది సార్. మరి ఏంటి తల్లి ఈరోజు ఇలాగ ఉందేంటి క్లాసు? లక్ష్మీప్రియ నీకు వినిపిస్తుందా తల్లి? రైట్. చరిష్మా లేదు కదా? ఓకే, తేజస్వి రీడ్ తల్లి. Here is one such prayer by Rabindranath Tagore. రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఎలాంటి ప్రేయర్ ఒకటి, యూనివర్సరీ గుడ్ ఉండాలి, అందరికి మంచిగా జరగాలని, అలాగే ఏం ప్రేయర్ చేసుకోవాలి అన్నది మనకి ఈ లెసన్ లో వినిపిస్తాడు. రికార్డింగ్ ఉంది కదా తల్లి, రికార్డింగ్ వింటారులేమ్మా అయితే, ఓకేనా? ఎస్ సార్. గుడ్. రైట్, చదువు తల్లి. This is my prayer to thee, my Lord. రైట్. సో రవీంద్రనాథ్ ఠాగూరు ది అంటే అర్థము గాడ్ కి, మై లార్డ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాడు. ఏమని స్టార్ట్ చేస్తాడు? చదువు తల్లి. Strike at the root of penury in my heart. Strike at the root of penury in my heart. Penury in my house అంటలేదండి, చూసావా? నువ్వు నేను ఏమనుకుంటాం అంటే, ఇంట్లో డబ్బులు లేనప్పుడు దేవుడికి మనం ప్రేయర్ చేస్తాం. ఏమనంటే, దేవుడా నాకు డబ్బులు ఇవ్వి, దేవుడా నాకు iPhone 12 ఇవ్వి, లేదా దేవుడా నాకు BMW కార్ ఇవ్వి అని మాట్లాడుకుంటాం. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేస్తున్నాడంటే, ఈ పేదరికాన్ని తీసేయమంటున్నాడు. పేదరం ఎక్కడ ఉన్న పేదరికం అంటండి? హార్ట్ లో ఉన్న పేదరికాన్ని తీసేయమంటున్నాడు, అంతేగాని పాకెట్ లో ఉన్న పేదరికాన్ని కాదు. తర్వాత చదువు తల్లి. Give me the strength lightly to bear my joys and sorrows. Give me the strength lightly to bear my joys and sorrows. చూడండి, స్ట్రెంగ్త్ ఏమంటున్నాడు. దేనికంటే స్ట్రెంగ్త్ ఏంటంట? జాయ్స్ ని బేర్ చేయడానికి, అలాగే సారోస్ ని కూడా బేర్ చేయగలగాలి. అంతే తప్ప ఓన్లీ జాయ్స్ ని బేర్ చేసి సారోస్ లో సూసైడ్లు చేసుకుని, సారోస్ లో వాళ్ళని వదిలేసి వీళ్ళని వదిలేసి ఆ టైపు మాత్రం వద్దు. జాయ్ లోని నేను హ్యాపీగా ఉండాలి, సారోస్ లోని కూడా హ్యాపీగా ఉండే స్ట్రెంగ్త్ ఇవ్వండి అని చెప్పి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గాడ్ కి ప్రే చేస్తున్నాడు. ఇంకేమేమంటున్నాడు? చదువు తల్లి. Give me the strength to make my love fruitful in service. Give me the strength to make my love fruitful in service. చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గాడ్ కి ఇందాక జాయ్ ని సారోని తట్టుకునే స్ట్రెంగ్త్ ఇమ్మన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, తన యొక్క లవ్ ని ఫ్రూట్ఫుల్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఇమ్మంటున్నాడు. ఎందులో ఫ్రూట్ఫుల్ చేయగలగాలంట లవ్ అంటండి? సర్వీస్ లో. సర్వీస్ అంటే పేదవాళ్ళని, దేశానికి, మదర్ కి, ఫాదర్ కి, ఫ్రెండ్ కి, రిలేటివ్ కి, అందరికి సర్వీస్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఇమ్మంటున్నాడు. తర్వాత తల్లి. Give me the strength never to disown the poor or Give me the or bend my knees before insolent might. Give me the strength. మళ్ళీ అడుగుతున్నాడు స్ట్రెంగ్త్ ఇమ్మని. నెవర్ టు డిజాన్ ది పూర్. పేదవాళ్ళని ఎప్పుడు కూడా మనం చులకన చేసి చూడకూడదు. వాళ్ళని ఎప్పుడు కూడా ఓన్ కింద తీసుకోవాలి తప్ప ఎవరిని డిజోన్ చేయకుండా ఉండే స్ట్రెంగ్త్ ఇమ్మంటున్నాడు. ఆర్ బెండ్ మై నీస్ బిఫోర్ ద ఇన్సాలెంట్ మైట్. ఇక్కడ ఇన్సాలెంట్ మైట్ అంటే బ్రిటిష్ గురించి మాట్లాడుతున్నాడండి. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో గివ్ మీ స్ట్రెంగ్త్ నెవర్ టు డిజోన్ ద పూర్. ఇక్కడ పూర్ అంటే అర్థం ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆర్ బెండ్ మై నీస్ బిఫోర్ ది ఇన్సాలెంట్ మైట్. అలాగే బ్రిటిషర్స్ ముందు నేను నా మోకాలు వేసి నా తల దించుకునేటట్టు మాత్రం చెయ్యొద్దు, దాన్ని తట్టుకునే స్ట్రెంగ్త్ ఇమ్మని అడుగుతున్నాడు. తర్వాత తల్లి. Give me the strength to raise my mind high above the daily trifles. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్. ఒక రోజు మనకి ఏమవుతుంది అంటే, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం రాగానే మనం ఏం చేస్తామంటే రోజంతా సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోయి ఉంటాం. అలాంటి డిప్రెషన్ నుంచి, ట్రిఫుల్స్ అంటే చిన్న చిన్న ఇష్యూస్ అండి, అలాంటి ఇష్యూస్ నుంచి మైండ్ ని బయటికి తీసుకొచ్చే స్ట్రెంగ్త్ ఇమ్మని ప్రేయర్ చేస్తున్నాడు. తర్వాత తల్లి. And give me the strength to surrender my strength to thee will with love. అండ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సరెండర్ మై స్ట్రెంగ్త్. ఇక్కడ అంటున్నాడు, నాకు మిగిలిన స్ట్రెంగ్త్ అంతా కూడా ఏమండి టు దై విత్ విల్ విత్ లవ్. మిగిలిన స్ట్రెంగ్త్ అంతా కూడా నేను ప్రేమను పంచడానికే నాకు ఉపయోగించాలి తప్ప
నేను ప్రేమ లేకుండా, నా దేశానికి ప్రేమ లేకుండా మాత్రం నేను బ్రతికి అనవసరం అని చెప్పి లాస్ట్ లో దేవునికి ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో. లెసన్ అందరికి అర్థమైందా తల్లి? Yes, sir. Yes, sir. మనం ఆల్రెడీ అబౌట్ ది పోయం చదువుకున్నాం కాబట్టి పోయం ఈజీగా అర్థమై ఉంటది అందరికీ. సో దీన్ని అనోటేషన్స్ రాయగలిగితే, మనం అనోటేషన్స్ ని ఎలా రాయగలగాలంటే చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయగలగాలన్న. సో మీరు ఏం చేస్తారంటే బై మండే క్లాస్ కి దీనికి నోట్స్ రాయడానికి ట్రై చేయండి. నోట్స్ రాసి నాకు ఒక్క ఫోటో పెడితే ఎలా రాశాడన్న చూస్తాను నేను. తేజస్వి వింటున్నావు తల్లి? ఎస్ సార్. అభిరామ్ వింటున్నావు నాన్న? గాయత్రి? Yes, sir. సో అబౌట్ ది పోయం మనం చదువుకున్నాం, తర్వాత పోయం చదివాం, రవీంద్రనాథ్ ఠాగూర్ పోయం చదివాం. సో దీనికి మీరు నోట్స్ లో ఏం చేస్తారంటే, యూ రైట్ డౌన్ ది వొకాబులరీ వర్డ్స్ అలాంగ్ విత్ ద ఫోనెటిక్స్ అండ్ గో విత్ చెక్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ అనోటేషన్స్ అండ్ గివ్ మీ అ నోట్స్ ఆన్ మండే. బై మండే నాకు నోట్స్ రెడీ చేయడానికి ట్రై చేయండి. సో మండే నుంచి ఏం చేద్దామంటే విల్ గో విత్ గ్రామర్ పార్ట్కి వెళ్దామండి. ఒకసారి నాకు ఏమేమి లెసన్స్ అయినాయి? లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అయింది, షీ కాంకర్డ్ ఎవరెస్ట్ అయింది, అలాగే కామన్వెల్త్ ఆఫ్ పీస్ అయింది, దిస్ ఇస్ మై ప్రేయర్ టు థీ అయింది. మనకి దీంట్లో ఇంకా 2 లెసన్స్ ఉన్నాయి, అండ్ గ్రామర్ పార్ట్. మండే నుంచి ఏం చేద్దామంటే విల్ సిట్ ఆన్ గ్రామర్. ఇది ఎక్స్టెన్సివ్ రీడింగ్ కూడా ఉంది కదా. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఏం చేద్దామంటే లాస్ట్ లీఫ్ ఒకటి, ప్రోజ్ నుంచి ఒకటి, పోయిటరీ నుంచి ఒకటి, ప్లస్ గ్రామర్ ప్యారలల్ గా చదువుకుంటూ వెళ్దాం. ఓకేనమ్మా తేజస్వి? ఎస్ సార్. అర్థమైంది కదా లెసన్? లెసన్ అందరికి అర్థమైంది కదా? Yes, sir. Yes, sir. సో చరిష్మాకి చెప్పండి, చరిష్మాని ఒకసారి రికార్డింగ్ చూసుకోమనండి, వీడియో రికార్డింగ్, లెసన్ రికార్డింగ్ చూసుకుని వినమనండి. అలాగే నిత్య దగ్గర నుంచి నోట్స్ తీసుకుని దాని నోట్స్ ఒకసారి కంపేర్ చేస్తూ నోట్స్ రాసుకోండి అన్న. ఓకేనమ్మా? Yes, sir. Okay, sir. Yes, రైట్, sir. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్ తల్లి. రైట్? Okay, sir. సార్ Thank you, Yes. sir. Thank you, sir. చీ చెప్పు. కాంకోడ్ ఎవరెస్ట్ నోట్స్ కూడా మండే చూపించాలా సార్? రాయగలరా? మండేకి రాయగలరా మీరు? ఎస్ సార్. అంటే రేపు చూపించమన్నారు కదా సార్. రేపు అక్కర్లేదు తల్లి, నాకు షో ఇట్ ఆన్ మండే. మండేకి మొత్తం నోట్స్ కంప్లీట్ చేసుకునేటట్టు రాసుకోండి. ఓకేనా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. హరిగా రాయొద్దు. నోట్స్ రాస్తూ మీరు ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటూ చదువుతూ రాయండి. అర్థమవుతుందమ్మా? అభిరామ్, Yes, sir. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి చెప్తున్నాను నేను. నోట్స్ అడావుడిగా నాకు ఏదో చూపించాలి, లేకపోతే నోట్స్ కంప్లీట్ చేయాలి అన్న ఆస్పెక్ట్ లో మాత్రం మీరు రాయొద్దు. నోట్స్ రాస్తూ చదువుకుంటూ రాసుకుంటే మీకు మళ్ళీ ఎగ్జామ్ ముందు అవసరం ఉండదు. అర్థమవుతుందన్నా? ఎస్ సార్. Yes, sir. ఓకేనా? సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ నోట్స్ ఆన్ మండే. రైట్? ఓకే సార్. Okay, sir. Yes, sir. ఓకే Thank you, తల్లి, sir. హ్యాపీ నైస్ డే. బై. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir.